49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? బయ్యారం హామీని ఎందుకు తుప్పు పట్టించారన్న మంత్రి కేటీఆర్. 1450 కోట్లతో సుంకిశాల ఇంటెక్వెల్ ప్రాజెక్ట్ నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్. 930 కోట్లతో రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు త్వరితగతిన నిర్మాణానికి సిద్ధమవుతోన్న ఆర్అండ్బి శాఖ. ఇరిగేషన్ ప్రాజెక్టుల రుణాలపై ఆర్ఈసీ, పీఎఫ్సీ ఏకపక్ష నిర్ణయాలు. ఒప్పందం ప్రకారం నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్ లేఖ. ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమ్స్ జరిగే అవకాశం. పోలీసు ఉద్యోగాలకు యువతుల భారీ స్పందన. విమర్శిస్తే రాజద్రోహం కేసులు. 8 ఏళ్లుగా జనాన్ని వేధిస్తున్న మోదీ సర్కార్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం పట్ల కేంద్రం వివక్ష కొనసాగుతుందని, ఇప్పటికైనా తమ ప్రశ్నలకు తెలంగాణ గడ్డపై నుంచి సమాధానం చెప్పాలని అమిత్ షాను డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణపై బీజేపీ కక్ష సాధింపు కొనసాగుతోంది. 8 ఏళ్లు గడిచినా వివక్ష కంటిన్యూ అవుతోంది. కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో దూసుకుపోతుంటే కేంద్రం సాయం చేయటం మానేసి అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతోంది. పైగా కేంద్రం నుంచి బీజేపీ నేతలు చుట్టపు చూపుగా తెలంగాణకు రావటం, స్పీచ్లు దంచటం మాత్రం ఆపటం లేదు. ఇంకెంతకాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారంటూ తెలంగాణ సమాజం ఆవేదన చెందుతున్నా బీజేపీ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని బీజేపీ గుజరాత్కు మాత్రం ఇవ్వని హామీలను కూడా ఆగ మేఘాల మీద అమలు చేస్తోంది. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రశ్నించడం సైతం బీజేపీకే చెల్లింది. మరోసారి తెలంగాణ గడ్డపై అడుగు పెడుతోన్న అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవటంతో పాటు వాటి కోసం తెగేదాకా కొట్లాడటం మా బాధ్యతన్నారు. అందుకే తెలంగాణ సమాజం ముక్త కంఠంతో నినదిస్తోన్న అనేక కీలకాంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ పై వల్లమాలిన ప్రేమను, తెలంగాణపై అదే సవతి తల్లి ప్రేమను కొనసాగిస్తే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పాలంటూ అమిత్ షాకు పలు ప్రశ్నలను సంధించారు మంత్రి కేటీఆర్. విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణపై ప్రేమ ఉన్నట్లు చెప్పుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చేందుకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాదు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్ అని, ఇదే విషయాన్ని ఎన్నోసార్లు అడిగినా దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని చేతులు దులుపుకున్న బీజేపీ సర్కార్ ఈ మధ్యనే 20,000 కోట్లతో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకోవటం నిజమా కాదా అని ప్రశ్నించారు. తెలంగాణపై మీకున్న చిన్న చూపుకు ఇది నిదర్శనం కాదా అని అడిగారు. అటు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా మీరు చెప్పగలరా అని సూటిగా అడిగారు. ఐఐఎం, IIIT, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటి కూడా తెలంగాణకు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. గుజరాత్ లో ఓ మెడికల్ విద్యార్థికి అన్యాయం జరిగిందని బాధపడిన ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు మంజూరు చేయలేదని క్వశ్చన్ చేశారు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే మోదీకి ఎందుకు బాధ కలగటం లేదని అడిగారు. మరోవైపు విభజన చట్టం ప్రకారం కేంద్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, కానీ తెలంగాణ బాగుపడితే చూడలేని మీ కక్షపూరిత వైఖరితో న్యాయంగా దక్కిన ఆ హామీని ఎందుకు తుప్పు పట్టించారు చెబుతారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ 1 గా ఉన్న తెలంగాణకు విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలను ఎందుకు ఇవ్వటం లేదని అన్నారు. ఇక ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తోన్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ఠ కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధికి చేపట్టిన ఒక్క కార్యక్రమాన్నైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ పోవటంతో తెలంగాణ యువతకు దక్కకుండా పోయిన ఉద్యోగాలపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఐటీ అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఎందుకు ఇవ్వటం లేదని అడిగారు. అటు పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారని, కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చి ఇన్నేళ్లైనా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పైగా పక్క రాష్ట్రం కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించడం తెలంగాణ రైతుల పట్ల బీజేపీ వివక్షపూరిత వైఖరికి నిదర్శనం కాదా అని నిలదీశారు. మరోవైపు సాగునీటి కేటాయింపుల విషయంలోనూ కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రానికి దక్కాల్సిన 575 టీఎంసీల సాగునీటి వాటాల కేటాయింపులపై తెలంగాణ కోరుతున్నట్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు రిఫర్ చేయకుండా 8 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణకు సాగునీటి జలాల హక్కులను దక్కకుండా తాత్సారం చేయటం వివక్ష కాకపోతే మరేంటని అన్నారు. అటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా ఏం సాయం చేశారో చెప్పాలని అమిత్ షాను నిలదీశారు మంత్రి కేటీఆర్. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి విప్లవాత్మక ప్రాజెక్టులకు 24,000 కోట్లు గ్రాంట్ ఇవ్వాలంటూ సాక్షాత్తు నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా ఇప్పటిదాకా పైసా విదల్చని బీజేపీ పక్షపాత వైఖరిపై ఏం చెప్తారని నిలదీశారు. స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగితే 7 ఏళ్లుగా తొక్కిపడుతూ నగర పౌరులను అవస్థలకు గురి చేస్తోంది నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని నదీ ప్రక్షాళన ప్రాజెక్టుకు 1,000 కోట్లు కేటాయించి హైదరాబాద్లోని మూసీ ప్రక్షాళన అభివృద్ధికి 3 పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ నగర చరిత్రలో ఎప్పుడూ రానంత వరదలొచ్చి తీవ్ర నష్టం వాటిల్లితే నయా పైసా సాయం చేయని కేంద్రం గుజరాత్ కు మాత్రం 1,000 కోట్ల రూపాయలు వరద సాయం కింద అందించిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. వరద సమయంలో మొండి చేయి చూపించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్కొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది మీకు సిగ్గుచేటు కాదా అని నిలదీశారు. మరోవైపు కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ల తయారీతో హైదరాబాద్ ఫార్మా రంగం దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిందని వెల్లడించారు. అలాంటి ఫార్మా రంగానికి ఆయువు పట్టుగా నిలిచేలా తాము ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం ఎందుకు సాయం చేయటం లేదని అడిగారు. అగ్రగామి ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయటం లేదని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇక అతిపెద్ద టెక్స్టైల్ పార్కున్న తెలంగాణ టెక్స్టైల్ రంగానికి ఒక్క మెగా పవర్లూమ్ టెక్స్టైల్ క్లస్టర్ ఇవ్వకుండా సీతకన్ను వేసిందే నిజం కాదా అని అమిత్ షాను మంత్రి కేటీఆర్ నిలదీశారు. మరోవైపు ధాన్యం విషయంలోనూ కేంద్రం అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. పంజాబ్ మాదిరి తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఢిల్లీ వేదికగా కోరినా ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. అటు స్వయంగా బీజేపీ ఎంపీ బాండ్ పేపర్ పై ప్రజలకు రాసిచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఎందుకు మంజూరు చేయటం లేదో చెప్పాలని నిలదీశారు. ఇక దేశ ప్రజల నడ్డి విరిచేలా పెంచుతోన్న పెట్రోల్ ధరలకు కారణమైన సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్పై బీజేపీ వైఖరి స్పష్టం చేస్తారా అని మంత్రి కేటీఆర్ అడిగారు. కేంద్రం దేశ ప్రజానీకంపై మోపిన సెస్సుల భారాన్ని రద్దు చేసి పెట్రోల్ ధరలను తగ్గిస్తారో లేదో తెలంగాణ గడ్డ మీద నుంచి స్పష్టత ఇస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ను హైదరాబాద్ లో పెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారని, కానీ దాన్ని కూడా గుజరాత్ కు తీసుకెళ్లిన మీ వైఖరి గుజరాత్ పక్షపాత వైఖరి కాదా అని మంత్రి నిలదీశారు. హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ కు కేంద్రం ఒక్క పైసా సాయం చేయకపోగా
పోటీగా గుజరాత్లో మరో సెంటర్ను పెట్టిన మాట వాస్తవం కాదా అని మంత్రి కేటీఆర్ అమిత్ షాను ప్రశ్నించారు. మొత్తానికి తెలంగాణ సమాజానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని మంత్రి కేటీఆర్ లేఖ రూపంలో బయటపెట్టడం హర్షణీయమన్నారు తెలంగాణ ప్రజలు. మంత్రి కేటీఆర్ ప్రశ్నలతో తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు బట్టబయలైందని, ఇప్పటికైనా అమిత్ షా సమాధానం చెప్పకపోతే రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఆర్ఈసీ, పీఎఫ్సీ సంస్థల కొత్త నిబంధనలపై ప్రభుత్వం మండిపడింది. నీటిపారుదల ప్రాజెక్టు రుణాలపై కొత్తగా కండిషన్లు పెట్టడం పట్ల నిరసన తెలిపింది. ఈ మేరకు ఈ రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కండిషన్లు పెట్టి నిధులు నిలిపేస్తే న్యాయపరమైన చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్ఈసీ, పీఎఫ్సీలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదల ప్రాజెక్టుల రుణాలపై ఏకపక్ష షరతులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఒప్పందాలకు విరుద్ధంగా మధ్యంతర నిర్ణయాలు చేయటం తగదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్తో కలిపి అకస్మాత్తుగా త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలనటం రాజకీయ ప్రేరేపిత చర్యగా భావించాల్సి వస్తోందని ఆర్ఈసీ, పీఎఫ్సీలకు రాష్ట్రం లేఖ రాసినట్లు సమాచారం. కొత్త కొర్రీలతో నిధులు నిలిపివేస్తే ప్రాజెక్టుల పనులు నిలిచిపోతాయని, ఆ దిశలో న్యాయపరమైన చర్యలకు కూడా దిగాల్సి వస్తుందని తెలియజేసినట్లు సమాచారం. కాళేశ్వరంతో సహా దేవాదుల, సీతారామ, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటోంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు రుణాలిస్తున్నాయి. ఆయా కార్పొరేషన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాల మేరకు కాళేశ్వరం, ఇరిగేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గతంలోనే రుణాలు మంజూరు చేశాయి. కాళేశ్వరం కార్పొరేషన్ కు ఈఆర్సీ 30,536 కోట్ల రుణం మంజూరు చేయటమే కాకుండా ఇప్పటి వరకు 12,742 కోట్లు విడుదల చేసింది. అటు పీఎఫ్సీ 37,737 కోట్లు మంజూరు చేసి 33,079 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర జలవనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఈఆర్సీ 13,516 కోట్లు మంజూరు చేసి 12,239 కోట్లు విడుదల చేసింది. పీఎఫ్సీ 3,426 కోట్లు మంజూరు చేసి 410 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్రాల రుణాలకు కేంద్రం అభ్యంతరం చెప్పడంతో రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణకు లేఖలు రాశాయి. రుణాలపై గ్యారంటీ కోసం రిజర్వ్ బ్యాంకును కలుపుకుని త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని తెలిపాయి. దీంతో రాష్ట్రానికి ఈ హఠాత్ పరిణామం ఇబ్బందిగా మారింది. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు కూడా చేస్తున్న సమయంలో కొత్త షరతులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. గతంలో చేసుకున్న ఒప్పందాలకు ఈ కొత్త రూల్స్ విరుద్ధమని లేఖలో స్పష్టం చేసింది. ఇదే విషయంపై సీఎం కేసీఆర్ కూడా అధికారులతో చర్చించారు. ఇటీవల జరిగిన నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ల సమావేశంలో కూడా ప్రాజెక్టుల కార్పొరేషన్లకు సేకరిస్తున్న రుణాలపై చర్చ జరిగింది. అకస్మాత్తుగా కొత్త నిబంధన పెట్టడం ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపూరిత వైఖరి అవలంబిస్తుండటంతో ఆర్ఈసీ, పీఎఫ్సీలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలిసింది. రుణాల విడుదల కోసం కొత్త కండిషన్స్ విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత ఒప్పందాల మేరకు రుణాల ద్వారా అందుతోన్న నిధులతోని ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని వివరించింది. దీంతో తలసరి ఆదాయంలో కూడా వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. పంటల ఉత్పత్తి హెచ్చుదల, అధిక దిగుబడులతో జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా 21% పెరిగిందని, భవిష్యత్తులో అది ఇంకా పెరిగే అవకాశం ఉందని లేఖ రాసినట్లు సమాచారం. అటు రుణాల చెల్లింపులో కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదన్న రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లోని దీనికోసం ప్రత్యేక కేటాయింపులు జరిపిన విషయాన్ని గుర్తు చేసినట్లు ఇరిగేషన్ వర్గాలు వెల్లడించాయి. ఇక అంతా సవ్యంగా సాగుతున్న టైంలో త్రైపాక్షిక ఒప్పందం పేరిట కొత్త కండిషన్ పెట్టడం కరెక్ట్ కాదని, దీన్ని ముమ్మాటికి రాజకీయ ప్రేరేపిత చర్యగా భావిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం లేఖలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రస్తుత దశలో రుణాల నిధులు విడుదల చేయకపోతే ప్రాజెక్టులు నిలిచిపోతాయని, పనులు ఆలస్యమై ధరలు పెరిగి ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవేళ కార్పొరేషన్లు నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ గా మారితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని లేఖలో వెల్లడించినట్లు తెలిసింది. రుణాల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా ఒప్పందంలోనే తగిన నిబంధనలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది.
ఏకపక్షంగా వ్యవహరించి షరతుల పేరిట నిధులు నిలిపివేయటం, ఒప్పందాలను ఉల్లంఘించటమేనన్న రాష్ట్ర సర్కార్ అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్లాల్సి వస్తుందని ఆర్ఈసీ, పీఎఫ్సీలకు రాసిన లేఖలో వివరించినట్లు సమాచారం. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా హైదరాబాద్లో పిల్లల కోసం మరో థీమ్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. నెక్లెస్ రోడ్లో క్రేజీ కిడ్జీ పేరుతో 6,500 స్క్వేర్ ఫీట్లో పిల్లల కోసం ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు. 100% గ్యాడ్జెట్ ఫ్రీ కాన్సెప్ట్తో పాపులర్ గేమ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చిల్డ్రన్స్, పేరెంట్స్ కోసం ఓపెన్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ వచ్చేసి 100% గ్యాడ్జెట్ ఫ్రీ ఏరియా మాది. సో పిల్లలు ఇప్పుడు ఉన్న ఇంట్లో ఉన్న పరిస్థితిలో గ్యాడ్జెట్స్కి, ఫోన్స్కి, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్స్కి అడిక్ట్ అయిపోయారు. సో ఇక్కడ వచ్చేస్తే గ్యాడ్జెట్స్ లేకుండా 1 గంట 2 గంటలు హ్యాపీగా ఆడుకోవచ్చు. దే కెన్ స్వెట్ అవుట్. ఫిజికల్ యాక్టివిటీసే మా దగ్గర ఇక్కడ వచ్చేసి వీఆర్ గేమ్స్ అలాంటివి ఏం లేకుండా ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెసే పిల్లలకి. సో పేరెంట్స్కి కూడా వచ్చేసి 2 hours ఇక్కడ వదిలేసి దే కెన్ రిలాక్స్ ఆర్ డూ సమ్ అదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడికి కూడా చేసుకోవచ్చు. సో our main motto is we give the physical fitness to the kids. So in today's time we don't have the playgrounds, ఇంట్లో లేదు, స్కూల్స్లో లేవు, nowhere we have the playground. సో ఇక్కడికి వచ్చేసి పిల్లలు హ్యాపీగా ఆడుకొని ఫిజికల్గా వీక్లీ వన్స్ ట్వైస్ వీ రికమెండ్ పేరెంట్స్ టు బ్రింగ్ దేర్ కిడ్స్ హియర్. ఇక్కడ వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు, బాగుంటుంది. అది ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 1 hourకి 500 అండి, 2 hoursకి 600. ఇది కాకుండా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు ప్యాకేజెస్ ఉన్నాయి, మెంబర్షిప్ ప్యాకేజెస్. 3,000కి 10 ఎంట్రీస్ అని, 5,000కి 20 ఎంట్రీస్, 10,000కి అరౌండ్ 50 ఎంట్రీస్. సారీ. సో మీకు అప్పుడు రెగ్యులర్గా వచ్చే వరకు 200 per ఎంట్రీ పడుతుంది.